స్వాగతం సుస్వాగతం యేసునామంలో. నీ బ్రతుకులో పాపమా కలకల, నీ హృదయంలో బాధల కన్నీరా, నీ కన్నీరంతా తుడిచివేయు రాజు యేసు కోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామంలో. ద్వేష స్వభావంతో జ్ఞాన స్వభావమై వెతికే వారికంతా కనబడు దీపము యేసురాజు మాటలే వినుట ధన్యము. వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును. రండి ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామంలో. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ దేవుని సహవాసం ఇక్కడ చేరి ఉన్న మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో కూడా ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా ఆరాధన, తండ్రి దేవా ఆరాధన. యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా ఆరాధన, యేసు ప్రభువా ఆరాధన. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన. ఆత్మదేవా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈనాడు బడుగు మరియదాస్ మనమడు తన 2వ పుట్టినరోజు జరుపుకుంటూ ఉండగా, బడుగు నాని కుమారుడు తన 2వ పుట్టినరోజు జరుపుకుంటూ ఉండగా దేవుడు వారి కుటుంబంలో చేసిన మేలులకు కృతజ్ఞతలను స్తుతులను స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నారు. గడిచిన 2 ఏళ్ల పాటు ఆ దేవాతి దేవుడు ఆ బిడ్డను కాచి కాపాడినందులకు కృతజ్ఞతా స్తోత్రములను తెలియచేస్తూ దివ్య బలి పూజను సమర్పిస్తున్నాం. అదేవిధముగా వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇరువురిని దీవించమని, వారి తాతయ్య నాయనమ్మను మేనత్తను కూడా ఆశీర్వదించమని, వారి అమ్మమ్మ తాతయ్యలను ఆశీర్వదించమని ఈ దివ్య బలి పూజలో పసిబిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఇక ఈనాటి ఈ దివ్య బలి పూజలో పాల్గొనే ముందుగా చేసినటువంటి తప్పిదములను పాపములను ఒప్పుకుంటూ దేవుని పాప క్షమాపణ కోరుకుంటూ ఈ దివ్య బలి పూజలో పవిత్రంగా యోగ్యముగా పాల్గొందాం. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, నీ పాదం ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును మా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బతిమాలుకొనుచున్నాము స్వామి. ఆమేన్. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి
మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన ఓ మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదాలకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియచేస్తున్నాం దేవా. అయా బడుగు వినీత్ సాహితీ అరుణ్ వీరి కుటుంబంలో మీకు సమర్పించుకుంటూ ప్రార్థిస్తున్నాం దేవా. బడుగు మరేదాసు మరి ప్రభు అమ్మ అరుణ కుమారుని మీకు సమర్పించుకుంటూ ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభువా వారికి కావలసినటువంటి మంచి ఆరోగ్యాలు దయచేయండి. అరే బిడ్డను అరుణ్ మీరు ఇచ్చిన దాన్ని బట్టి నీ స్తోత్రం దేవా. ఆ బిడ్డకు మంచి జ్ఞానమును, తెలివిని, ఆరోగ్యమును, బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తున్నాం. దివ్య బాలయేసువా మీరు జ్ఞానములో, ప్రాయములో, పెద్దల ఆదర అభిమానాలలో మీరు దేవుని దీవెనలకు, కృపకు పాత్రులైనట్లుగానే ప్రభువా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, దీవించమని ప్రార్థిస్తున్నాం. మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియచేస్తున్నాం నాయనా. ఇదిగో తండ్రి, ఈనాడు మేమందరం నీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తూ ఉండగా మమ్ము దీవించండి నాయనా. కుటుంబ సమస్యల వల్ల అనేక మంది అనేక సమస్యలతో బాధపడుతూ ఉండగా వారిని వారి సమస్యల నుండి విడిపించండి. వారిని వారి బాధల నుండి విడిపించండి. వారిని వారి ఇరుకుల ఇబ్బందుల నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం. మీకు స్తోత్రం దేవా. యేసుక్రీస్తు ప్రభువా ఇదిగో తండ్రి, మరి ముఖ్యముగా ఎండనక, వాననక, రేయనక, పగలనక కష్టపడి పనిచేస్తూ ఉండగా కష్టపడి పనిచేస్తున్న బిడ్డలను దీవించండి నాయన. వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి. ఎండ వేడిమి నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం. పగలు మేఘస్తంభంగా వారికి ఉండండి, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా ఈ సమయమందు మేము నీ వాక్యమును ఆలకించబోతూ ఉండగా నీవు మా అందరితో మాట్లాడమని, మీ వాక్యము ద్వారా మాకు నెమ్మదిని, ఊరటను, ప్రశాంతతను, ధైర్యమును దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మొదటి పట్టణము. ప్రభువైన యేసును గూర్చి గ్రీకులకును ప్రసంగింప మొదలెడిరి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 19వ వచనము నుండి 26వ వచనము వరకు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 19వ వచనము నుండి 26వ వచనము వరకు. ఆ దినములలో స్తైఫాను చంపబడినప్పుడు జరిగిన హింసకాండ వలన విశ్వాసులు చెల్లాచెదురైరి. వారిలో కొందరు యూదులకు మాత్రమే దేవుని వాక్యమును బోధించుచు ఫినీషియా, సైప్రసు, అంతియోకియాల వరకు వెళ్ళిరి. కానీ సైప్రసు, సిరేని నుండి వచ్చిన కొందరు అంతియోకియాకు వెళ్ళి ప్రభువైన యేసును గూర్చి గ్రీకులకును ప్రసంగించిరి. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను కనుక అనేకులు విశ్వసించి ప్రభు వైపు తిరిగిరి. ఈ వర్తమానము యెరూషలేములోని క్రీస్తు సంఘమునకు తెలిసిన వారు బర్నబాసును అంతియోకియాకు పంపిరి. అతడు అక్కడకు వెళ్ళి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభు ఎడల హృదయపూర్వకముగా విశ్వాస పాత్రులై ఉండుడని వారిని ప్రోత్సహించెను. ఈ బర్నబా మంచివాడు. అతడు పవిత్రాత్మతోనూ విశ్వాసముతోనూ నిండియుండెను. ప్రభువును విశ్వసించు వారి సంఖ్య అధికమాయెను. పిదప బర్నబా సౌలును వెదుటకై తర్సుకు వెళ్ళెను. అక్కడ అతడు సౌలును కనుగొని అతనిని అంతియోకియాకు తీసుకొని వచ్చెను. 1 ఏడాది వారిద్దరూ అచట క్రీస్తు సంఘమును కలుసుకొని అనేకులకు బోధించిరి. అంతియోకియాలోనే శిష్యులు మొట్టమొదటిసారిగా క్రైస్తవులు అని పిలువబడిరి. ఇది ప్రభుని వాక్కు. శృతి చేసినే పాడనా
స్తోత్ర గీతం భజించినే పొగడనా స్వామి స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం హల్లెలూయా 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 స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పొగడనా స్వామి స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా జల ప్రళయములో నోవాను కాచిన జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. ప్రభు మీ అందరితో ఉండనుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మార్కు గారు పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 22వ వచనము నుండి. యెరూషలేములో దేవాలయ ప్రతిష్ఠ వార్షికోత్సవము జరుగుచూ ఉండెను. అది శీతాకాలము. యేసు దేవాలయమున సలోమోను మండపమున నడుచుచూ ఉండెను. యూదులు ఆయన చుట్టూరా గుమ్ముకూడిరి. నీవు ఎంతకాలము మమ్ము సందిగ్ధ అవస్థలో ఉంచెదవు? నీవు క్రీస్తువా? మాకు స్పష్టముగా చెప్పుము అనిరి. అందుకు యేసు వారితో, నేను మీకు చెప్పి తిని, కానీ మీరు నమ్ముటలేదు. నా తండ్రి పేరట నేను చేయు పనులన్నీ నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. నేను మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నన్ను నమ్ముటలేదు. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వానికి నిత్య జీవము ప్రసాదించును, కనుక అవి ఎప్పటికీ నాశనము చెందవు. వానిని ఎవడును నా చేత నుండి అపహరించలేడు. వానిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు, కనుక వానిని నా చేతి నుండి ఎవడును అపహరించలేడు. నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము అని చెప్పెను. ఇది ప్రభు యేసు క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అందరూ కూర్చుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఈనాడు బడుగు అరుణ్ తన పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. పుట్టినరోజు సందర్భంగా వారి అమ్మ, నాన్న, వారి తాతయ్య, నాయనమ్మ కృతజ్ఞత దివ్య బలి పూజను ఏర్పాటు చేసుకున్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అందును బట్టి దేవుడు మహిమపరచబడునుగాక. ఆమేన్. అయితే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం తెలియచేస్తుంది? 127వ కీర్తన 3-4 వచనాలు చదువుకుందాం. పుత్రులు ప్రభు ఇచ్చే వరము, తనయులు దేవుడిచ్చే బహుమానం. చదవమ్మా. మరలా చదువు, మొదటి నుంచి 3-4 వచనాలు. పుత్రులు ప్రభు ఇచ్చే వరం. అందుకే అమ్మా నాన్న ఆడపిల్ల పుట్టిన ఏ పిల్ల పుట్టాలని కోరుకుంటారు? మగపిల్ల కూడా పుడితే బాగుండు అని అనుకుంటారు. నీ ఇంటిలో ఒక పుత్రుడు పుట్టాడు అంటే అది దేవుడిచ్చిన గొప్ప వరం. జకరియా, ఎలిజబెతమ్మలకి బప్తిస్మ యోహాను గారు ఒక వరం. మరియమ్మ గారికి యేసు ప్రభు ఒక వరం. అన్న ఎల్కానాకు సమూవేలు ఒక వరం. యాకోబుకి యోసేపు మరొక వరం. అదేవిధంగా బడుగు నానికి అరుణ్ కుమార్ ఒక వరం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చదవమ్మా. తనయులు దేవుడిచ్చే బహుమానము, యవ్వనమున పుట్టిన కుమారులు తల్లిదండ్రి చేతిలో వాడి అయిన బాణము లాంటి వారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత చక్కని మాట చూడండి. యవ్వన ప్రాయములో గనక మీకు ఒక కుమారుడు పుడితేనట, అతడట వీరుడు చేతిలో బాణము వంటివాడు. అంటే కొడుకుని దేంతో పోలుస్తున్నారు? బాణముతో పోలుస్తున్నాడు. ఎందుకు బాణముతో పోలుస్తున్నాడు అనగా, శత్రువు ఇంట్లోకి రాకుండా ఆ శత్రువును తరిమి కొట్టడం కోసం. యుద్ధవీరుడు బాణాన్ని దేనికి వాడతాడంటే శత్రువుని నాశనం చేయటానికి. అదేవిధంగా తల్లిదండ్రుల చేతిలో ఈ కొడుకు, పుట్టినటువంటి కొడుకు ఒక బాణం లాంటి వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ బాణాన్ని మంచికి వాడాలా, చెడుకు వాడాలా? ఆ బాణాన్ని పదునుగా ఉంచాలా, ముద్దెక్కర్చాలా? అంటే మీరు అనొచ్చు, బాణం ఎప్పుడు పదునుగా ఉంటేనే శత్రువుని నాశనం చేస్తుంది. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి పదునైన బాణంలాగా ఉన్నాడు. ఎవరైనంటే లూకా శుభవార్త 2వ అధ్యాయము 52-53 వచనాలు చదువుకుందాం. లూకా 2 లేదా ఎన్నో వచ్చినమ్మా? 52 కదా. లూకా 2:52 చదవమ్మా. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుతూ దేవుని అనుగ్రహమును ప్రజల ఆదర అభిమానాలకు, మొత్తం ఎన్నుండి అక్కడ, 1 జ్ఞానం, 2వది ప్రాయం, 3వది దేవుని అనుగ్రహం, 4వది పెద్దల ఆదర అభిమానాలు. వాడి అయినటువంటి బాణానికి ఉండే గుణాలు ఇవట. నీ ఇంట్లో కొడుకు పుట్టాలని కోరుకున్నారుగా, దేవుడిచ్చాడు, అది వరం. పుత్రులు దేవుడిచ్చిన, తనయులు దేవుడిచ్చిన గొప్ప బహుమానం.
అని పలికిన తర్వాత అంటాడు, యవ్వన ప్రాయములో నీకు గనక తనయుడు పుడితే అతడు తండ్రి చేతిలో వాడి అయిన బాణము వంటి వాడు. ఈ వాడి అయిన బాణము ఎలాంటి ఉండాలంటే, ఒకటి జ్ఞానములో ఎదగాల, రెండవది ప్రాయములో ఎదగాల, మూడవది దేవుని అనుగ్రహములో ఉండాలా, నాలుగవది పెద్దల ఆదర అభిమానాలు. ఈ 4 ఉన్నటువంటి వాడే తల్లి తండ్రి చేతిలో వాడి అయిన బాణం వంటి వాడు. మొదటిది ఏంటిది? జ్ఞానం. ఏంటిది? జ్ఞానం. ఈరోజున మన పిల్లలందరినీ చక్కగా ఏ బడికి పంపిస్తున్నాం? అంగనవాడి బడికి. టీచర్ గారు ఇంటింటికి వచ్చి మీ పిల్లలను బడికి పంపించండి, కూర్చోబెట్టి ఏబిసిడీలు నేర్పిస్తారు. ఇది లౌకికమైన జ్ఞానం. అదేవిధంగా నీ పిల్లలకు కూడా దైవ జ్ఞానం పెంచాలి. ఏ జ్ఞానం? నాకు తెలిసిన ఒక కుటుంబం, వాళ్ళిద్దరి పేరు దివ్య విజయ్. వాళ్ళది నరసరావుపేట దగ్గర తూబాడు అనే వాస్తవ్యులు. వారికి ఒక్క కుమారుడు, వాడు చిన్నవాడు, 5 సంవత్సరాలు కూడా ఉంటాయో ఉండవా. అయితే భార్యాభర్తలు ఆ బిడ్డను తీసుకొని యూకేకి వెళ్ళాడు. యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్కి వెళ్ళాడు. ఒకరోజు రాత్రి 10 గంటల సమయంలో ఫోన్ చేశారు. ఇప్పుడు ఎవరు ఫోన్ చేస్తున్నారని ఫోన్ ఎత్తితే, ఫాదర్ నేను విజయ్ దివ్య మాట్లాడుతున్నాం. ఏంటమ్మా అంటే, మా బాబు నేను పరలోక జపం సగం చెబితే మిగిలినది అతడు చెబుతున్నాడండి. మంగళవార్త జపం సగం చెబితే మిగిలినది అతడు చెబుతున్నాడు. మొదటి భాగం నేను చెబితే రెండవ భాగం అతడు చెబుతున్నాడు. తెలుగులో దివ్యకారుణ్య జపమాల ఉంటుంది. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా అన్నప్పుడు, మా మీదను సమస్త మానవాళి మీదనో దయగా ఉండండి స్వామి అని ఆ అబ్బాయి తనకు తెలియకుండానే తాను చెబుతున్నాడండి. మా పిల్లలకి నేను ఎప్పుడూ కూడా నేర్పించలేదండి అన్నాడు. అది ఆ బిడ్డకి దేవుడిచ్చిన దైవ జ్ఞానం. మన పిల్లలకు కూడా చిన్నతనము నుండి గనక దైవ జ్ఞానంలో పెంచితేనట, పెద్దవాడైన తర్వాత ఆ బిడ్డ దారి తప్పడట. సామెతల గ్రంథంలో 22వ అధ్యాయంలో 6వ వచనంలో భక్తుడైన సొలొమోను గారు ఈ విధంగా అంటున్నారు. చదవండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. బాలునికి తాను నడవవలసిన మార్గమును గూర్చి బోధించినచో పెరిగి పెద్దవాడై పెద్దవాడైన తరువాత కూడా ఆ త్రోవని. బైబిల్ ఉన్న అందరూ, ముఖ్యంగా బైబిల్ ఉన్న తల్లులు, బైబిల్ ఉన్న తండ్రులు చూడండి. బాలుడు తాను నడవవలసినటువంటి త్రోవను చిన్న వయసులోనే నేర్పించాలట. చిన్న వయసులో నేర్పిస్తే అతడు పెరిగి పెద్దవాడైన తర్వాత ఆ మంచి మార్గాన్ని ఎప్పుడు వదిలిపెట్టడట. ఆ మంచి మార్గాన్ని ఎప్పుడు విడిచి పెట్టడట. ఈ విజయ్ దివ్యాల కుమారుడు కూడా వాళ్ళమ్మ వాళ్ళ నాన్న ప్రార్థన చేస్తే తాను కూడా మోకాళ్ళేసి ప్రార్థన చేస్తాడట. మమ్మీ వేర్ ఆర్ యూ గోయింగ్ అని అడిగితే, నేను చర్చికి వెళ్తున్నానంటే నేను కూడా వస్తాను అని అంటాడట. కనుక యేసు ప్రభు వారు కూడా 12 ఏళ్ల ప్రాయంలోనే జ్ఞానములో ఎదిగాడు. 16 ఏళ్ల వయసులో దావీదు గారు చనిపోయిన తర్వాత దేవుడు సొలొమోనును రాజును చేస్తే సొలొమోను అడుగుతాడు, అయ్యా నాకు వెండి బంగారాలేమీ వద్దయ్యా, ఏం కావాలి? జ్ఞానాన్ని కావాలని అడిగాడు. అనగా దేవుడు ఆయన కోరికను మెచ్చుకొని,
నీవు వెండిని అడగలేదు, బంగారమును అడగలేదు, జ్ఞానాన్ని అడిగావు. కాబట్టి ఆయన కోరికను మెచ్చుకున్న దేవుడు సొలొమోనుకి జ్ఞానాన్ని ఇచ్చాడు. అంతటి మహాజ్ఞానం కలిగిన వాడు ఇప్పటి వరకు మరెవరు కూడా లేరు. అది దైవ జ్ఞానం యొక్క గొప్పతనం. అది దైవ జ్ఞానములో ఉన్నటువంటి శక్తి. అది దైవ జ్ఞానములో ఉన్నటువంటి మహిమ. ఇంకొక జ్ఞానం కలిగిన వ్యక్తి ఎవరు అనగా దానియేలు గారు. ఎవరు? దానియేలు గారు. మీ అందరికీ తెలుసు, సూసానా సమస్యలో ఉంది. ఏ సమస్యలో ఉంది? ఇద్దరు న్యాయాధిపతులు ఆమెపై తప్పుడు నేరం వేశారు. అప్పుడు దానియేలు గారు మహాజ్ఞానం కలిగిన వాడు కాబట్టి మరి సూసానాను అక్కడే పెట్టి, సూసానా భర్త న్యాయాధిపతిని అక్కడే విడిచిపెట్టి, ఇద్దరిని సపరేట్గా వేరువేరుగా ఎంక్వైరీ చేశారు. అయ్యా, ఈ సూసానాను మీరు ఎక్కడ కలిచారు? ఒకడంటాడు మర్రి చెట్టు కింద అంటాడు, ఇంకొకడంటాడు రాగి చెట్టు కింద అన్నాడు. దేవుడు జ్ఞానం ఇచ్చాడు కాబట్టే ఇచ్చిన సమస్య నుండి బయటపడటం కోసం, బయటకు నడిపించడం కోసం ఆ తెలివితేటలతోనే సూసానాన్ని కాపాడగలిగాడు. అయితే దానియేలు జ్ఞానవంతుడు అవటానికి చేసింది ఏంటంటే ఆయన ఎక్కువ ప్రార్థన చేసేవాడు. సొలొమోను జ్ఞానవంతుడు కావటానికి కారణం ఏంటంటే దేవుణ్ణి అడిగాడు, అయ్యా నీ జ్ఞానం నాకు కావాలని అడిగాడు. యేసు ప్రభు వారు జ్ఞానవంతుడు అవటానికి కారణం ఏంటంటే ఆయనే ఒక జ్ఞానం, ఆయనే జ్ఞానాన్ని ఒక నిధి. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ ఇంటిలో ఉన్న నీ చిన్న బిడ్డలు, కుమారుడైనా కుమార్తె అయినా, వాళ్ళకు నువ్వు ఇవ్వవలసిన జ్ఞానం ఏంటంటే ఏ జ్ఞానం? దైవ జ్ఞానం, బైబిలు జ్ఞానం. కనుక అదే మనం చూస్తాం కదా. ద్వితీయోపదేశకాండములో 6వ అధ్యాయంలో 6వ వచనంలో భక్తుడైన మోషే గారు ఇజ్రాయేలు ప్రజలతో ఈ విధంగా చెబుతున్నారు, నేడు మీకు ఉపదేశము చేసిన ఈ ఆజ్ఞలను ఏనాడు విస్మరింపకుడు, ఏనాడు మరిచిపోకండి. వీనిని మీ పిల్లలకు బోధింపుడు. మీ పిల్లలకి బోధింపుడు. ఏం బోధించాలి? మీరు ఇంటనున్నాను. ఆగండి, మీరు ఈరోజు గుడికి వచ్చారుగా, ఈరోజున బడుగు నాని పుట్టినరోజు, గుడికి వచ్చారుగా, మంచిది. వచ్చింది ఏమంటారు? కేక్ బాగుంది, చాక్లెట్లు పెట్టారు, పలహారం పెట్టారు. ఇది మన జ్ఞానం. అది కాదట. ఈరోజున దేవుని సన్నిధిలో నువ్వు విన్న వాక్యాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత నీ పిల్లలకి చెప్పాలి. సో కనుక పిల్లల చేతిలో, తల్లిదండ్రుల చేతిలో ఉన్న ఒక కుమారుడు వాడు ఎలా ఉండాలట? వాడి అయినా బాణం. ఆ వాడి అయిన బాణానికి ఉన్న మొట్టమొదటి గుణం ఏంటంటే దైవ జ్ఞానము కలిగి ఉండాలి. ఏ జ్ఞానం? దైవ జ్ఞానము కలిగి ఉండాలి. ఇది మొదటిది. రెండవది ఏంటంటే ప్రాయములో కూడా ఎదగాల. ఎందులో ఎదగాలి? ప్రాయం అంటే తెలుసా? వయసులో. మనం వద్దన్నా మీరు ఆ చెట్టుకు నీరు పోస్తారు, అది ఎదుగుతూనే. అయితే ప్రాయములో ఎదిగే క్రమములో నీ పిల్లలకు నువ్వు నేర్పించాల్సింది ఏంటంటే పెద్దలంటే గౌరవము, మర్యాద. పిల్లలు ప్రాయములో ఎదిగేటప్పుడు వాళ్ళు ఎలాంటి బట్టలు కట్టుకోవాలో కూడా ఇప్పటి నుంచే మనము నేర్పించాలి. ఇప్పుడే చేతులు లేనివి కాళ్ళు లేనివి అత్తన్నారు. ఏమ్మా, ఇప్పుడే ఏమి లేనివి, చేతులు లేనివి, కాళ్ళు లేనివి వేస్తున్నారు. దేవుని సన్నిధిలోకి వస్త్రాధరణ ఎలా ఉండాలంటే భక్తియుతముగా ఉండాలి. దేవుని సన్నిధిలోకి నైట్ ప్యాంట్లు వేసుకొని, నైటీలు వేసుకొని, ట్రాక్లు వేసుకొని నాకు అసలు ఇష్టం ఉండదు. వాళ్ళు ఎవరైనా కూడా
దేవుని సన్నిధిలోకి నువ్వు అలా వచ్చావంటే దేవుడి మీద నీకు గౌరవం కానీ, మర్యాద కానీ, భక్తి కానీ, భయం కానీ లేదు. అదే గర్ల్ ఫ్రెండ్ని, బాయ్ ఫ్రెండ్ని చూడటానికైతే ఇన్షర్ట్ చేసి మంచి గుడ్డలు వేసుకొని ఎంత చక్కగా వెళ్తారో, దేవుడి సన్నిధికి వచ్చేదో టీ షర్ట్ వేసుకొని, నైట్ ట్రాక్ ప్యాంట్ వేసుకొని, నైట్ ప్యాంట్ వేసుకొని వస్తూ ఉంటారు. గుళ్ళోకి వచ్చి పూజలు రాపిస్తారు. ఎలాగా? నైటీలు వేసుకొని. నైటీ ఈజ్ పర్మిటెడ్ ఓన్లీ టు ద బెడ్రూమ్, అంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది నేను ఎందుకు, ప్రాయములో ఎదుగుతున్నావు, ఎదిగే కొద్దీ నీ డ్రెస్ స్టైల్ మారింది, నీ హెయిర్ స్టైల్ మారింది. ఆ డ్రెస్ స్టైలు, హెయిర్ స్టైలు గౌరవప్రదంగా ఉండాలే కానీ అసభ్యంగా, అవమానంగా, దేవునికి అవమానం కలిగించే విధంగా ఉండకూడదు. ఎక్కడ ఒక చోట ప్రార్థనకి వెళ్ళా, పిల్లలు తిరుగుతున్నారు గుళ్ళో. చిన్నపిల్లగాడే, వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి పిల్లల కాళ్ళకున్న చెప్పులు తీయకుండా తిరుగుతున్నారు. నేను అన్నాను ప్రార్థన అయిపోయినాక, ఇదే బాబు నీ బెడ్ మీద పడుకుంటే చెప్పులుంచి పడుకోబెడతావా, చెప్పులు తీసేసి పడుకోబెడతావా అని అడిగాను. ఏమండి బుద్ధి లేని ప్రశ్న అడుగుతున్నారు మీరు? చెప్పులు గుమ్మం దగ్గర వదిలేస్తామండి, ఇంట్లోకి బెడ్రూమ్లోకి చెప్పులు లేకుండా? బెడ్రూమ్కే నువ్వు అంత విలువిచ్చినప్పుడు దేవాలయంలోకి ఎంత విలువ ఇవ్వాలా నువ్వు? అవునా కాదా? సో కొంతమంది యాజకులు కానీ, అభిషక్తులు కానీ, సేవకులు కానీ షూ వేసుకొని పీఠం ఎక్కుతారు. అది ఘోర పాపం. ఇది పవిత్ర బలిపీఠం. ఈ పవిత్ర బలిపీఠానికి కాలు తాకకూడదు. ఈ పవిత్ర బలిపీఠం మీద రొట్టె శరీరముగాను, రసము రక్తముగా మార్చబడుతుంది. ఈ పవిత్ర బలిపీఠం మీద మన ప్రతి పాపము కూడా కడిగివేయబడుతుంది. ఈ పవిత్ర బలిపీఠం దగ్గరికి చెప్పులు వేసుకొని ఎవరు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రాయములో ఎదిగేటప్పుడు గౌరవము, మర్యాద, భక్తి అన్నీ కూడా రావాలా. అది ఎవరికి నేర్పించాలా? నిన్న ఒక గ్రామానికి హౌస్ విజిటింగ్కి వెళ్ళా. తల్లికి అడ్డం వస్తుందని తల్లి వాడి మొహాన ఫోన్ పడేసి ఈ తల్లి ఆమె మొహాన టీవీ కట్టుకుంది. అర్థమైందని నేను చెప్పింది, మరలా చెప్పాలా? తల్లికి బిడ్డ అడ్డం వస్తున్నాడండి, వీడి మొహాన ఏం కట్టింది? ఫోన్ కట్టింది. ఆ మొహాన ఏం కట్టుకుంది? టీవీ కట్టుకుంది. అంటే నేను చూసే సీరియల్కి నా పిల్లలు అడ్డం, నా అడ్డం రాకుండా ఉండాలంటే ఏమి ఇవ్వాలా? అది లేటెస్ట్గా మీరు న్యూస్లో చూస్తే ఒక అబ్బాయి ఫోన్కి బానిస అయిపోయి ఆ ఫోన్ లేక 3 అంతస్తులు బిల్డింగ్ ఎక్కి అక్కడి నుంచి దూకి చనిపోయాడు. ఓన్లీ ఒక ఫోన్ వల్లే. దయచేసి మీ పిల్లలకి ఫోన్లు ఇవ్వకండి. దయచేసి మీ పిల్లలకి ఫోన్ ఎంత దూరం పెడితే అంత మంచిది. దానివల్ల నష్టం ఎవరికి? కళ్ళజోడు వచ్చింది ఫస్ట్, తర్వాత మైగ్రేన్ వస్తుంది, తలనొప్పి వస్తుంది. ఇక ఆ మందులు ఈ మందులు వాడి 50 ఏళ్ళు బతకాల్సిన 30 ఏళ్ళకే పోతాడు. సో నీ పిల్లలకి ఏం దూరంగా పెట్టాలా? ఫోనుకు ఉండే గుణం ఏంటంటే రేడియేషన్ చాలా ఎక్కువ. నా చిన్నతనంలో ఇళ్ళ చుట్టూరా చిన్న చిన్న పిచ్చుకలు కనపడేవి, కాకులు కనపడేవి, గద్దలు కనపడేవి. ఈరోజున పిచ్చుకలు కనపడవు, గద్దలు కనపడవు, కాకులు కనపడవు. ఎందుకని? వైరస్ కాదు, రేడియేషన్. ఏంటి ఆ రేడియేషన్? సెల్ ఫోను మన సెల్ ఫోన్ సిగ్నల్ మన కంటికి కనపడదు, కానీ రేడియేషన్ చాలా ఎక్కువ. ఆ రేడియేషన్ వల్ల ఈరోజున పిచ్చుకలు కనపడట్ల, కాకులు కనపడట్ల, గద్దలు కూడా. మరి అవే చనిపోయినప్పుడు నీ తలకి, నీ పిల్లలకి ప్రభావం చూపించదా? తప్పనిసరిగా చూపిస్తుంది. మీరు మాత్రం అంటే ఈ సిగ్నల్ కంటికి కనపడదు కాబట్టి, ఫోన్లో బొమ్మ కంటికి కనపడదు కాబట్టి ఇస్తున్నారు. ఇంకంతకన్నా మీ పిల్లల భవిష్యత్తు మీరే పాడు చేస్తున్నారు. సో కనుక రెండవది, ప్రాయములో ఎదిగేటప్పుడు
వారిని గౌరవంగా, మర్యాదగా, భక్తిగా పెంచడానికి ప్రయత్నం చేయండి. అందుకే పౌలు గారు అంటారు, ఎఫెసీయులకు రాసిన లేఖలో 6వ అధ్యాయము 4వ వచనం చదవమ్మా. అమ్మా, తల్లిదండ్రులారా మీ పిల్లలకి ఎందుకు వచ్చింది కోపం? మీ పిల్లలకి ఒక చిన్న పిల్లట వాళ్ళ నాయనమ్మ వాళ్ళ తాత అరిగిందని పోయి చీకట్లో దాక్కుందట, కోపం వచ్చి. అంటే ఆ తల్లిదండ్రులకు గదివే రైట్ కూడా లేదా? తల్లిదండ్రులారా మీ పిల్లలకి కోపం రేపక వారిని క్రమశిక్షణలోను ప్రభు బోధనలోను పెంచండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులారా మీ పిల్లలకి ఏం తెప్పించొద్దు? కోపం తెప్పించొద్దు. మీ పిల్లల కోపం ఎప్పుడు వచ్చింది? ఒకటి, అడిగింది ఇవ్వనప్పుడు పర్వాలేదు, అందులో కోపం వచ్చినా పర్వాలేదు. పిల్లల ఎదురు తల్లిదండ్రులు కొట్టుకుంటారు చూడండి, అది మాత్రం చేయకండి. పిల్లల కళ్ళెదురుగా తల్లిదండ్రులు తిట్టుకోవటం, అరుచుకోవటం, అసభ్యంగా మాట్లాడుకోవటం, అవమానంగా మాట్లాడుకోవటం, ఈ మాత్రం చేయకండి. వాళ్ళ మనసులో అవి నాటుకొని పోతాయి. నాటుకొని పోయినాక పెద్దయిన తర్వాత అది మనసులో అంతే స్థిరంగా ఉంటాయి. మీ పిల్లలకి కోపము రెప్పించక వారిని క్రమశిక్షణలోను ప్రభు బోధనలోను పెంచండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంట్లో కూర్చోబెట్టుకొని కూతుర్లకి, కొడుకులకి చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగుపూలు అన్ని పాట పాడతారే కానీ చిరకాల స్నేహితుడా అని నేర్పిస్తావా? చిన్నారి బాలల్లారా నేర్పిస్తారా? సంకన పెట్టుకొని గిన్నెలో అన్నం పెట్టి తిప్పుకుంటూ నోట్లో ముద్ద మయ్య తిను, మమ్మ తిను, మా బంగారం తిను అంటావే కానీ పక్కన పడుకోబెట్టుకొని స్లేవ గుర్తు నేర్పిస్తావా? పరలోక జపం నేర్పిస్తారా? 10 ఆజ్ఞలు నేర్పిస్తారా? మనకి ఇవన్నీ అవసరం లేదు. పుట్టిందాక ప్రభువా సంతానం వివాహం ఇచ్చు వరం అన్నావు ఇవ్వయ్యా వరం ఇచ్చినాక ఎట పెంచుతారో మరి. ఇచ్చిందాక ఒక ఆరాటం, ఇచ్చినాక ఇంకొక ఆరాటం. సో కనుక చంకలో పెట్టుకొని బిడ్డకు అన్నం పెట్టినట్టుగానే నీ కుమారుడికి, నీ కుమార్తెకి దేవుని మాటలు, మంచి మాటలు, దేవుని యొక్క బోధన చెప్పాలి. అలా చెప్పే తల్లే తండ్రి నిజమైన. సింపుల్గా ఎన్నోసార్లు అడిగా, చాలామంది పిల్లలు పుట్టినరోజుకి ఫాదర్ గారి ఫోన్లో ప్రార్థన చేయండి, ఈ రోజున కార్తీక్ పుట్టినరోజు, వాళ్ళ పుట్టినరోజు, విజయలక్ష్మి పుట్టినరోజు, లేకపోతే అరుణ్ పుట్టినరోజు, నిత్యశ్రీ పుట్టినరోజు. మంచిది, ఎంత మంచోళ్ళు. కేక్ తెస్తారు, డ్రెస్ తెస్తారు, చాక్లెట్ తెస్తారు, ఇల్లు తిరుగు అందరికి చాక్లెట్ ఈ నాయన అంటారు. తల్లిగా, తండ్రిగా, నాయనమ్మగా, తాతయ్యగా ప్రేమగా దగ్గర తీసుకొని బైబిల్ చేతిలో పెట్టి ఇది నీ జీవితకాలం నువ్వు వదిలిపెట్టమాక అని చెప్పిన తల్లి, తండ్రి ఎంతమంది మన మధ్యలో ఉన్నారు? వయసు పెరిగే కొద్ది డ్రెస్ మారిద్దా? బైబిల్ మారదు. యేసయ్య అన్నాడు నేనే సత్యమని. ఎందుకన్నారు తెలుసా? నిన్న, నేడు, రేపు ఒకే రీతిగా ఉండే సత్యం ఎప్పుడు మారదు. సత్యం ఎప్పుడు సత్యమే. మన తాతల టైంలో సత్యమే, మన టైంలో సత్యమే, రాబోయే టైంలో కూడా సత్యం ఎప్పుడు సత్యమే. నీ పిల్లలకి సత్యం అనే బైబిల్ చేతిలో పెట్టండి. పెట్టామా? పెట్టాం. ఏడుస్తుంటే కురుకురో కురు. ఈ కురుకురులు తిని అమ్మ కడుపులు నొప్పి అంటాడు, మళ్ళీ మామాడర పోతావు లేదా బెళ్ళేస్తారు. కనుక నేనేం అంటలేదు. దేవుడు పలికేది ఏంటంటే మీ పిల్లలకి కాస్త దేవుని మాటలు నేర్పండి.
ఆ పిల్లల్ని అలా వదిలేయకండి. మీరు టీవీలో పడిపోయి పిల్లల్ని వదిలేస్తే రోడ్లమ్మడి తిరిగి 10వ తరగతిలోనే, 8వ తరగతిలోనే, 9వ తరగతిలోనే సిగరెట్లు తాగుతూ, బీడీ తాగుతూ, గంజాయిలు తాగుతూ బానిసలు అవుతున్నారంటే దానికి కారణం అమ్మ నాన్న. దేవుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాడు. దేవుడు తప్పనిసరిగా నిన్ను ప్రశ్నిస్తాడు. నీ కొడుకు 7వ తరగతిలో, 8వ తరగతిలో, 9వ తరగతిలో, 10వ తరగతిలో సిగరెట్టు, బీడీ, గంజాయి తాగుతున్నాడంటే ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వు భయము చెప్పలా, దైవ జ్ఞానం వాళ్ళకి చెప్పలా. మందు తాగటం తప్పని, సిగరెట్ తాగటం తప్పని, గంజాయి తాగటం తప్పని నువ్వు చెప్పలేదు. నీకు తల్లి భయం వాడికి లేదు, తండ్రి భయం వాళ్ళకి. అమ్మో లేక పుట్టాడు ఒక్కగాను ఒక్క కొడుకు, వాడు రేపు నీకు తలకి ఏమవుతాడు? తలకొరు కదా, మొలకెరటం అవుతాడు నీకు. సో కనుక పిల్లల తల్లిదండ్రులారా, నీ పిల్లలని కోపము రెప్పించక వారిని దైవ భయములో, దైవ జ్ఞానములో పెంచండి. ఇది ఎన్నోది? మొదటిది ఏంటిది? ఒకటి దైవ జ్ఞానం, రెండవది ప్రాయం, మూడవది ఏంటిది? ఏంటిదమ్మా? గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా నీ పిల్లలకి దేవుని అనుగ్రహం అనేది ఎప్పుడు తోడుగా ఉండాలి. పౌలు గారు ఏమంటారు తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 12:9 ఒక మాట అంటారు. ఏమంటారు? చదవమ్మా. ఒక్క నిమిషం, 2వ లేఖ చదువుతారు. అమ్మ 2వ లేఖ 12వ అధ్యాయం 9వ వచనం. 2వ లేఖ, అందుకు నా కృప నీకు, ఏమన్నారు అక్కడ? చక్కనైన మాట. సౌలు, నా కృప నీకు చాలును. నేను మరలా అడుగుతా, పేతురు గారు ఏమన్నారు తెలుసా? అయ్యా నా దగ్గర వెండి బంగారాలేమి నాతో ఉంది, ఒకే ఒక వ్యక్తి, దేవుని కృప ఉంది, యేసు నామమున లేచి నడువమన్నాడు. అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభం. దేవుని అనుగ్రహంతో నింపబడింది. ఎలిజబెత్ అమ్మ ఇంటికి వెళ్ళింది. ఎలిజబెత్ అమ్మ గర్భమంద శిశువుకి ఈ అనుగ్రహాన్ని అంతటిని పంచింది. ఇచ్చిందా లేదా? మరి పిల్లలకి దేవుని ఆత్మను పంచుతున్నావా? దేవుని అనుగ్రహాన్ని మీరు పంచుతున్నారా? ఆలోచన చేయండి. అనుగ్రహం, నా కృప నీకు చాలును. చదవమ్మా. బలహీనత యందు, దీని అర్థం ఏంటో తెలుసా? నా కృప నీకు తోడుంటే, నరుడుగా నువ్వు బలహీనుడివి, ఒక స్త్రీలుగా ఒక బలహీనురాలివి. నీ బలహీనత సమయంలో నా కృప నీకు తోడుండి ఆ బలహీనత నుండి బయటకు తీసుకొని వస్తుంది. ఉదాహరణకి నేను మీకు చెప్తా. బప్తిస్మ యోహాను గారు దేవుని అనుగ్రహంతో నింపబడినటువంటి వ్యక్తి. హెరోదు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు హెరోదు బెదిరింపులకు ఆయన భయపడల. అనుగ్రహంతో నింపబడిన వాడు కాబట్టి దేవునిలో పరిపూర్ణంగా నిలకడగా నిలిచాడు. దానియేలు గారు దేవుని అనుగ్రహంలో నింపబడినటువంటి వ్యక్తి కాబట్టి నెబుకద్నెజర్ రాజుకు కానీ, దర్యావేష రాజుకు కానీ భయపడల. నా దేవుని కృప నాకు తోడుండి ఆయన మమ్మల్ని కాపాడుతాడు. నీ పిల్లలకి దేవుని కృప ఎప్పుడు తోడుండాలా? ఆ పిల్లలకు దేవుని కృప ఎప్పుడు తోడుండాలంటే, ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీవు మోకరించి ప్రార్థన. ఒక భక్తుడు అంటాడు, నీ భర్త పనికి వెళ్ళబోయే ముందు, నీ పిల్లలు కాలేజీకి వెళ్ళబోయే ముందు, స్కూల్కి వెళ్ళబోయే ముందు ఒక తల్లట మోకరించి ప్రార్థన చేయాలట. ఆ తల్లి ఆ దేవుని సన్నిధిలో, ఆ ఇంట్లో మోకరించి ప్రార్థన చేసినప్పుడట, భర్త ఎక్కడికి వెళ్ళినా దేవుని కృప ఆయనకు తోడుంటుందట. పిల్లలు ఎక్కడికి వెళ్ళినా దేవుని కృప తోడుంటుందట. ఈ బయటికి వెళ్ళినప్పుడు, సాతాను శోధించినప్పుడు పాపము చెయ్యకుండా దేవుని కృప వారిని మందలిస్తుందట. దేవుని కృప వారిని సక్రమమైన మార్గములోనికి నడిపిస్తుందట. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీ పిల్లలు బయట ఉన్న, హాస్టల్లో ఉన్న, కాలేజీలో ఉన్న దేవుని కృప తోడుండాలంటే ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేయాలి. మీ అందరికీ బాగా తెలిసింది చెప్తా వినండి.
శతాధిపతి యేసయ్య దగ్గరికి వచ్చాడు. శతాధిపతి సేవకుడు గుడారములో అస్వస్థతతో, అయ్యా నీవు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుడని కాను. ఇక్కడ ఉండి ఒక్క మాట పలికితే అక్కడ ఉన్న నా సేవకుడు. ఇది ఎవరు చేసిన ప్రార్థన? శతాధిపతి చేసిన. ఒక తల్లిగా నీవు ఇంటిలో ఉండి ప్రార్థన చెయ్యాలా? ఒక తండ్రిగా నీ ఇంటిలో ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుని కృప కంటికి కనపడనప్పటికీ కూడా వాళ్ళకు తోడుగా ఉంటుంది, ఏం కూడా అవ్వదన్నమాట. ఇంకా మీకు అర్థం కావాలంటే దేవుని కృప తోడు ఉండటం అంటే, సింహాల బోనులోకి దానియేలు వెళ్ళటం కంటే దేవదూత వెళ్ళింది సింహాల నోళ్ళని కట్టేసింది. అంటే నీ భర్త బయటికి వెళ్ళినా, నీ పిల్లలు బయటికి వెళ్ళినా శత్రువులు ఏమి చేయకుండా ఉండాలి అంటే వాళ్ళకి దేవుని కృప అనేది ఎప్పుడు తోడుగా, దేవుని కృప తోడుగా ఉండాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో పడవేయటం కంటే ముందుగా 4వ వ్యక్తి అందులో ఉన్నారు, దేవదూత. వీరు వెళ్ళటం కంటే దేవుని కృప అక్కడ ఉన్నది, ఆ మంటలను కూడా చల్లార్చింది. దేవుడు పంపించాడు. దేవుని బిడ్డలారా, దేవుని కృప ఎప్పుడు నీ కుమార్తెకి, నీ కుమారుడికి, నీ కోడలికి తోడుగా ఉండాలంటే నువ్వు చేయవలసిందల్లా ప్రార్థన. అందుకే పాట ఉంది కదా, నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము, నేను ఊహించలేను యేసయ్యా, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది ఎవరిచ్చిన వాగ్దానం? దేవుడిచ్చిన వాగ్దానం. ఏమిచ్చాడు? నా కృప నీకు, నీ బలహీనత సమయంలో నిన్ను పరిపూర్ణులుగా నిలబెట్టేది నా కృప. కనుక నీ పిల్లలకి ఏం తోడు ఉండాలి అమ్మా? నీ పిల్లలకు తోడుండాలి. బ్యాగులో ఒక పక్కనేమో వాటర్ బాటిల్, మరో ప్రక్కనేమో, ఈరోజున ఎట్లా తయారో తెలుసా? నేను ప్రతి మంగళవారం, శుక్రవారం సిస్టర్స్ దగ్గర పూజకి వెళ్తా. ఒంటిపూట బళ్ళు కదా, వాళ్ళు 7 బడికి వస్తారు. వాళ్ళు అమ్మగారి క్యాంపస్లో టిఫిన్ చేస్తూ ఉంటారు. ఏ టిఫిన్ తెలుసా? దోశ రోళ్ళు. అంటే హోటల్లో చుట్టచుట్టి ఉంటాయే. ఏమ్మా ఇంట్లో మీ అమ్మ, మా మమ్మీ హోటల్లో కొనుక్కొని వాడు ఏ ఆయిల్ వాడతాడో తెలియదు. పామ్ ఆయిల్ వాడచ్చు, వాడిన ఆయిలే మళ్ళీ పూరి వేసిన ఆయిల్ తీసుకొచ్చి చపాతీలో పోయొచ్చు. వాడిన ఆయిల్ వాడి 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 అది మాత్రం, వీళ్ళు మాత్రం 7ంటికి లేచి పిల్లగాడికి పోయి దోశ కట్టించుకొని రాపో, ఈయన కట్టిస్తాడు. నాన్న ఇంటికి వెళ్ళి నాకు దోశ తినయ్యా, స్కూల్కి వెళ్ళి దోశ తినం కదా. అంటే మన పరిస్థితి ఎలా ఉందంటే, కనీసం నీ పిల్లలకి కడుపు నిండా అన్నం కూడా వండి పెట్టలేక 10 రూపాయలు ఇచ్చి కొట్టుకెళ్ళి ఇడ్లీ కొనుక్కొచ్చుకో, దోశ కొనుక్కొచ్చుకో అని అంటున్నారు. అంటే పిల్లలకు కూడా వండి పెట్టలేనటువంటి పరిస్థితుల్లో మీరున్నారు ఈ రోజున. ఆఫీస్కి వెళ్ళే భర్త అంటారు, అయ్యా వచ్చేటప్పుడు సాంబార్దే. అది ఎప్పుడు సాంబారో, రాత్రిదో, మధ్యాహ్నందో, సాయంత్రందో. వచ్చేటప్పుడు ఏం తేవాలి? సాంబార్దే, సాంబార్ బ్యాచ్. మరి ఆ భర్తకి ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా అది. ఇవన్నీ చక్కగా పంపిస్తారు, మంచిది. అయితే నేను అడిగే ప్రశ్న ఏంటంటే, బస్ కాడికి వస్తారు, బస్ ఎక్కిస్తారు, బాయ్ బాయ్ టాటా అంటారు. మరి నీ బిడ్డ ఇంటిలోంచి బయటికి రాబోయే ముందు, నాన్న దేవుని ఫోటో దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని బడికి పంపించే తల్లిదండ్రులు ఎంతమంది? నా ప్రశ్న అర్థమైందా? దోశ కట్టి పంపించారు, బాక్స్ కట్టి పెట్టారు, వాటర్ బాటిల్ పెట్టారు, జేబులో 2 రూపాయలు వేశారు, బస్ దాకా వచ్చి కూర్చో, బస్ ఎక్కి. మా అబ్బాయి, ఓ మాదంతా రెసిడెన్షియల్, అంత కాన్వెంట్లు చదువు, ఓకే తప్పులేదు. నీ పిల్లలు ఎదగాల. నేనేమంటా, నీ కొడుకు బ్యాగ్ పట్టుకొని ఇంటిలో నుంచి బయటికి రాబోయే ముందుగా ప్రార్థన చేసి పంపిస్తున్నావా?
తల మీద చేయి పెట్టి, దేవా నా కొడుకు స్కూల్కి వెళ్తున్నాడు, కాలేజీకి వెళ్తున్నాడయ్యా, ఆ బిడ్డను భద్రపరచయ్యా, అక్కడ చెప్పేది అర్థం చేసుకొని ఇంటికి వచ్చి జ్ఞానములు ఎదిగేలా దీవించని ప్రార్థన చేసి పంపించే తల్లి తండ్రి మన మధ్యలో ఎంతమంది ఉన్నారు? 10వ తరగతి అప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు ప్రార్థన చేయమంటారు. ఈ మధ్యలో ప్రార్థన కూడా చేయమంటారు. 1వ తరగతి 2, 3, 4, 5, 10 దాకా వాళ్ళకి ప్రార్థన వద్దు, ఎగ్జామ్స్ కూడా వద్దు. 10వ తరగతి మాత్రం బాగా చదవాలి, అప్పుడు మాత్రం ప్రార్థన చేయాలి. అర్థమైందా? కానీ నీ పిల్లలకి దేవుని అనుగ్రహం, దేవుని కృప తోడుండాలంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక తల్లిగా, ఒక తండ్రిగా వాళ్ళ తల మీద చేయి పెట్టి చిన్న ప్రార్థన చేసి పంపించు. ఆ బిడ్డ అదే నేర్చుకుంటాడు తన జీవితంలో. నీవింటిలో లేనప్పుడు కూడా, ఈ రోజున మా అమ్మ లేదు, మా నాన్న లేదు, నేను ప్రార్థన చేసుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలన్న ఆలోచన తనలో కలిగిద్ది. మనం అది నేర్పిస్తామా? లేదు. ఇంకెక్కడ దేవుని కృప, దేవుని అనుగ్రహం? ఇక ఇంకోటి ఏంటిదమ్మా? ప్రజల ఆదరాభిమానాలు. ఎవడు చూసినా ఈడంత దోలోడు లేడు, ఈడంత చెత్తోడు లేడు, వీడికి చదువు మా స్కూల్లో వద్దు, మా హాస్టల్లో వద్దు బాబా, వద్దు. వీళ్ళు అమ్మంటారు 30,000 కట్టాము, 40,000 కట్టాము, 50,000 కట్టాము, 60,000 కట్టాము, అయినా ఈడు మారలా అంటారా లేదా? ఒకడేళ్ళు ఏం చేస్తాడు? సైకిల్ ఎరగొడతాడు. ఇంకోడు ఏం చేస్తాడు? మామిడికాయలు రాళ్ళు వేస్తారు. ఇంకోళ్ళు ఏం చేస్తారు? నిమ్మ తోటలోకి వెళ్ళి ఈ జనం తిట్టడం తప్పితే ఏముందమ్మా? నేను చెప్పింది అర్థమైందా? ఈ రోజున పెద్దల ఆదర అభిమానాలు ఉండాలంటే పై 3 కూడా ఏంటి? పై 3 దైవ జ్ఞానం, ప్రాయములో ఎదుగుదల, దేవుని కృప, దేవుని అనుగ్రహం ఆ బిడ్డలకు ఉంటేనట పెద్దల ఆదర అభిమానాలు ఎప్పుడూ ఉంటాయి. పెద్దల ఆదర అభిమానాలు అంటే అయ్యా నిన్ను కన్న తల్లి, అందుకే అంటారు కదా, అయ్యా నిన్ను కన్న తల్లి, నిన్ను మోసిన గర్భం, నీకు పాలిచ్చిన స్తనములు ధన్యమైనవి. అంటే పెద్దల ఆదర అభిమానాలు అతడు పొందుకున్నాడు కాబట్టి అన్నారు. అట్లాగే మరి బడుగు నాని, వాళ్ళ తాతయ్య మరీదాసు, వాళ్ళ అత్త, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయనమ్మ, దేవుడు మీకు ఇచ్చే వాక్యం ఏంటంటే, యవ్వన ప్రాయంలో పుట్టిన కుమారులు దేవుడిచ్చిన బహుమానం ఒకటి. ఆ బహుమానం వాడి అయినా బాణం లాంటిది. బాణం దేనికి కొడతాడు? శత్రువు నాశనం చేయాలంటే 4 ఉండాలి. జ్ఞానం ఎలా ఎదగాల, ప్రాయంలో ఎదగాల, దేవుని అనుగ్రహం ఉండాల, పెద్దల ఆదర అభిమానాలు ఉండాల. ఇలా ఉంటేనే ఆ బిడ్డ ఎదుగుదలని ఎవరు ఆపలేరు. అలాంటి ఆశీర్వాదాలు అరుణ్కి ఇవ్వమని ప్రార్థిద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున అర్పణ గీతం పాడు. ఫల పుష్పాంజులతో మృదుమంజుల గానముతో ప్రభు పాదపూత సన్నిధికి వేవేలరారే అర్పణకు. ఫల పుష్పాంజులతో రుజువంజుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వేవేలరారే అర్పణకు. ఆబేలుని అర్పణము. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరం కలిసి అర్పించిన అపద్రాక్షారసములు, మనం చేసిన ప్రార్థనలు, పుట్టినరోజు జరుపుకుంటున్న బడుగు అరుణ్ సర్వశక్తి కలిగిన పిత అయిన దేవునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి,
ఈ అపద్రాక్షారసములతో పాటు ఆనాడు అన్న సమూవేలు నీ సన్నిధిలో అర్పించినట్లుగా మరియ యోసేపులు బాలయేసును దేవాలయంలో సమర్పించినట్లనే బడుగు అరుణ్ కూడా మీకు సమర్పించుకుంటూ ప్రార్థిస్తున్నాం. అయ్యా, సమూవేలుని హెచ్చించినట్లనే బాలయేసుని హెచ్చించినట్లనే ఆ బిడ్డను కూడా జ్ఞానములోను ప్రాయములోను దేవుని అనుగ్రహములోను పెద్దల ఆదర అభిమానాలను హెచ్చించమని మా ప్రభువైన క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో కూడా. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి కలిగిన నిత్య సర్వేశ్వర, మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మేము ఎల్లప్పుడూ నీ చోటను మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మీ వార్త అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితిరి. మమ్ము రక్షించుటకై మీరు పంపిన రక్షకుడు వారే. పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్యకు నుండి జన్మించిరి. వారు మీ చిత్తము నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు హస్తములు చాచి స్లేవలో పాటుబడిరి. ఇట్లు వారు మరణమును జయించి పునరుజ్జీవం నిరూపించిరి. కనుక దేవదూతలతో పునీతులతో కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. అందరూ మోకరించుదాం. పావన పిత, మీరు నిత్యముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు శరీరము రక్తము అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మా పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన జేసునాథుని దివ్య దేహమా, పాసాంగపడి మేము ఆరాధించున్నాము స్వామి. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారపోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మా పాపములకు గాను శిలువ మీద దారపోసిన జేసునాథుని దివ్య రక్తమా, సాష్టాంగపడి మేము ఆరాధిస్తున్నాము స్వామి. ఇది మనందరి విశ్వాస పరమ రహస్యము. జేసువా, మీ మరణము ప్రకటించుదము, మీ ఉత్థానము చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగా అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నాము. మీ సముఖమును నిలిచి మీకు సేవ చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందులకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలివారమగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ సీసమును జ్ఞాపకం చేసుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, చిన్నాబత్తిని భాగీయ పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులందరినీ నీ ప్రేమయందు పరిపూర్ణచేయుడు. పరిశుద్ధుడైన తండ్రి, ఈనాడు బరుగు అరుణ్ పుట్టినరోజు జరుపుకుంటుండగా ఆ బిడ్డను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభువా. గడిచిన 2 సంవత్సరాలు కంటికి రెప్పల కోడి తన పిల్లలను కాపాడినట్లుగా కాపాడినందుకు స్తోత్రం తండ్రి. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను బట్టి నీకు స్తోత్రం ప్రభువా. వారి తాతయ్య నాయనని బట్టి నీకు స్తోత్రం తండ్రి. వారి మేనత్తను బట్టి నీకు స్తోత్రాలు. పుట్టినరోజు సందర్భంగా విచ్చేసిన బంధువులను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియచేస్తున్నాం. తన జీవితంలో ఈ పుట్టినరోజును ఒక తీపి జ్ఞాపకముగాను ఆశీర్వాదకరంగాను చేయమని ప్రార్థిస్తున్నాం.
ఉత్థానముద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారిని స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశములోడు చేర్చుకొనుడు. మా అందరికి దయచూపము. దేవుని కన్నతల్లి మరియమ్మతోనూ పుణ్య అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేస్తున్న పుణ్యాత్మలందరితో మాకు నిత్య జీవంలో భాగం దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము మీకు మాడగేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి కలిగిన పిత అయిన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమై ఉండే మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడి ఈనాడు పుట్టినరోజు జరుపుకుంటున్న బడుగారునికి దేవుడు బంగారు భవిష్యత్తు దయచేయమని యేసు ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన ద్వారా చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయా అనుగ్రహం వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకడను విశ్వాసము చే నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇస్తున్నాను, నా సమాధానమును మీకు వసుగుచ్చు ఉన్నాను అని మీ అపోస్తులతో పలికిన మా ప్రభు అయిన యేసుక్రీస్తువా, మానవ బలహీనత ద్వారా చేసిన పాపము లెక్కింపక శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మా అందరికీ సమాధానం, ఐక్యమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించేడి వారా. ఆమేన్. దేవుని శాంతి సమాధానం ఇక్కడ చేరి ఉన్న మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరి సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన ప్రభువు. ఈ ప్రభుని విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను ప్రార్థనను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఉత్తమ స్థాప జపము. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మిమ్మల్ని అధికముగా ప్రేమించుచున్నాను. నీకు నా పాపము చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ స్థాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఇంకొక నాటికి ఇటువంటి పాపమును చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. క్రీస్తు శరీరము రక్తము మనల్ని పరలోక రాజ్యమునకు చేర్చునుగాక. ఆమేన్. ఇది దైవసుతుని విందు, అమరమైన విందు, ఇది అమరలోక విందు, దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు, మధురమైన విందు, ఇది మరపురాని విందు, మధురమైన విందు, ఇది మరపురాని విందు, స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు, స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు, ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు,
దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. ద్రాక్షావల్లివి నేనే, మీరు నాకు గుమ్మలు, నేను లేక మీరు ఫలింపజాలరు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు, నేను లేక మీరు ఫలింపజాలరు. నాతో ఉంటే మీరు నిత్యము జీవించురు, నాతో ఉంటే మీరు నిత్యము జీవించురు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు, అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దైవమైన విందు, ఇది దైవసుతుని విందు. మధురమైన విందు, ఇది మరపురాని విందు. మధురమైన విందు, ఇది మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డలారా, రేపు సాయంత్రం ప్రార్థన ఉంటుంది, గమనించండి. రేపు సాయంత్రం నేను ఉండను. ఈరోజు నైటు, రేపు సాయంత్రం కర్నూలులో 5 గంటలకి ఎపిస్కోపల్ ఆర్డినేషన్ ఉంది, అనగా పీఠాధిపతుల అభిషేకం ఉంది. గురువులు, బిషప్స్ అందరూ కూడా కర్నూలు వెళుతున్నారు. కాబట్టి రేపు సాయంత్రం మన ఉపదేశి గారు ప్రార్థన నడిపిస్తారు. ఎల్లుండి అనగా 25వ తారీఖు సాయంత్రం మన పాత దేవాలయంలోనే యథావిధిగా పవిత్ర దివ్య బలి పూజ ఉంటుంది. మనం అనుకున్న విధంగా పాత దేవాలయాన్ని అలాగే మూత వేసి ఉంచకుండా నెలకొకసారి, అది కూడా ప్రతి నెల 25వ తారీఖున మరి దివ్య బలి పూజ ఏర్పాటు చేసుకుందామని చెప్పాం. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మరి 25వ తారీఖు దివ్య బలి పూజ తప్పనిసరిగా ఉంటుంది. చివరి ప్రార్థన అయిన తర్వాత కేక్ కటింగ్ చేస్తారు. కేక్ కటింగ్ అయిపోయిన వెంటనే మరలా నాకు ఎడ్లపల్లిలో ప్రార్థన ఉంది, ఫోన్లు కూడా చేస్తున్నారు, లేట్ అయింది ఇప్పటికే. ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. అందులో లేచినబడిన చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుదాము. మమ్మల్ని సదా కరుణించి కాపాడుతున్నవు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదాలకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియచేస్తున్నామయ్యా. ఈ సాయంకాల సమయమున మమ్మ మీ సన్నిధిలోకి చేర్చినందుకు స్తోత్రం అయ్యా. నీ సన్నిధిలో ఉన్న మమ్ము దీవించండి. ఈరోజు నా పుట్టినరోజు జరుపుకుంటున్న అరుణి మీరు ఆశీర్వదించండి. ఆ బిడ్డను జ్ఞానమందును, ప్రాయమందును, దేవుని అనుగ్రహములోను, పెద్దల ఆదర అభిమానాలలో ఎదిగేటట్లు చేయమని మా ప్రభు అయిన క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభు మీ అందరితో ఉండును గాక. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురు గాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో, తోటివారి సేవలో జీవించుదాము. అందరూ కూర్చోండి.